నమస్కారం. మీరు నమస్కారం చెప్పకండి, నేను చెప్తా. కానీ మా ఆహ్వానాన్ని మన్నించి పిలవగానే ఇంత దూరం వచ్చి విశాఖపట్నం వరకు వచ్చి ప్రోగ్రామ్ని సక్సెస్ చేసి సంతోషంగా వెళ్తున్నందుకు నేను అసలు మీరు వచ్చినందుకే మీరు మనస్ఫూర్తిగా పిలిచినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. లేదు కవిత గారు, మన పరిచయం ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నది, కానీ ఫస్ట్ టైం మీతో నేను మాట్లాడుతున్నా, ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేస్తున్నాను. అంటే ఇంటర్వ్యూ చేయటం కూడా కాదు, ఇది మన చిట్ చాట్. యాక్చువల్లీ నాకు మీ దగ్గర నుంచి కావాలి సినీ సాహితీ ఈ ప్రయాణంలో, సినీ ప్రపంచంలో, సినీ కళామ తల్లిని నమ్ముకొని మీరు చేస్తున్న ఈ ప్రయాణంలో ఆటుపోట్లు ఎత్తుపల్లాలు ఎన్నో చూస్తున్నారు. బాధలకు అంతట బన్నీని వేసుకుని లోపల కోట్లు వేసి సంతోషంగా జీవితాన్ని ఇచ్చేస్తున్నారు. ఎన్నో ప్రయాణాలు చేసిన మేము మీకోసం సినీ రంగ ప్రవేశం మీరు ఎలా జరిగింది, ఏ విధంగా మీ ప్రయాణం నడుస్తుంది అన్న విషయాన్ని మా జాలాది విజయ ఛానల్ ద్వారా తెలియచేయాలన్న మా ఆలోచన. అంటే నేను ఎప్పుడు కూడా ఇండస్ట్రీకి వస్తాను అని అనుకోము. ఒక 18-19 ఇయర్స్ ఉంటే పోనీ అనుకోవచ్చు, కానీ ఏంటంటే ఒక 11th ఇయర్లోనే అనుకోని ఒక సిచ్యువేషన్లోని డైరెక్టర్ శ్రీధర్ గారు ఒక 11-year-old అమ్మాయి ఒక హీరోయిన్గా కావాలి అని సర్చ్లో ఉన్నారని, మేము అప్పుడు రంగరాజపురంలో సినీ ఇండస్ట్రీ ఎక్కడుంటుందో ఆ ప్లేస్లోనే మేము ఉండడం జరిగింది. అప్పుడు ఆ కో ప్రొడ్యూసర్ అనమాట, ఆయన ఒకరోజు మా నాన్నగారితో కూర్చొని మాట్లాడేటప్పుడు మన కవిత యాక్ట్ చేస్తుందా అని అడిగారు. అడిగితే సినిమాలో యాక్ట్ చేయడం ఏంటి, మా పిల్ల అదేంటి 6వ క్లాస్ చదువుతుంది అని కదా అన్నారు. అంటే లేదు మంచి ఫోటోజెనిక్ ఉంది, శ్రీధర్ గారు హీరోయిన్ కోసం వెతుకుతున్నారు, ఒక స్కూల్ గర్ల్ కావాలి, సో అందుకని మీ అమ్మాయికి మంచి ఫేస్ ఉంది, సో ఫోటోజెనిక్గా ఉంది, మనం ఆడిషన్ చేద్దాము అని చెప్పి నన్ను తీసుకువెళ్ళడం జరిగింది. ఆ టైంలో నాకు అసలు ఇష్టం లేదు, నాకు బాగా చదువుకోవాలి, చదువు అంటే చాలా ఇంట్రెస్ట్. నేను యాక్చువల్గా చదువుకున్నది గవర్నమెంట్ స్కూల్, తెలుగు మీడియం. కాకపోతే మాకున్న పరిస్థితులకి మేము గవర్నమెంట్ స్కూల్లోనే చదివగలిగే ఒక స్తోమత అనమాట, అంటే ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అది. సో అలా రిగ్రెట్స్ ఏమీ లేవు. అయ్యో మనం ప్రైవేట్ స్కూల్లో పెద్ద స్కూల్స్లో చదవలేదు అలా ఫీలింగ్ ఎప్పుడు లేదు. ఏదో మనకి ఒక న్యూస్ పేపర్ చదవాలన్నా, ఒక హోర్డింగ్స్ చదవాలన్నా, ఒక బోర్డులు చదవాలన్నా, రైల్వే స్టేషన్కి వెళ్తే ఏంటని చదవాలన్నా దాని వరకు ఉంటే చాలు అనుకున్న ఒక తృప్తిపడే ఒక ఫ్యామిలీ అన్నమాట. సో ఆ ప్రాసెస్లో 700 చిల్లర అమ్మాయిల ఆడిషన్లో నేను దురదృష్టమో అదృష్టమో నాకు తెలియదు, నాకు ఆ 700 చిల్లర అమ్మాయిల్లో నేను హీరోయిన్గా సెలెక్ట్ అవడం జరిగింది. అది కూడా డైరెక్టర్ శ్రీధర్ గారు అని అంటే ఈజ్ వన్ ఆఫ్ ద ఇండియాలో నంబర్ 1 డైరెక్టర్. అంటే అమితాబ్ బచ్చన్, హేమమాలిని, జయలలిత గారు తమిళనాడు ex-CM ఆవిడ, దాని తర్వాత కాంచన గారు, పద్మప్రియ గారు, రేఖా గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమందిని, వెన్నెరాడే నిర్మల, ఎంతోమందిని ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. సో నేను ఐఎమ్ ద లాస్ట్ హీరోయిన్. నా తర్వాత రేఖా వాళ్ళ యంగర్ సిస్టర్ జీజీని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇది ఇలా నేను ఆ సినిమా చేసి మళ్ళీ చదువుకు వెళ్ళిపోవచ్చు అని అమ్మ చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. ఓకే, ఒక 2-3 నెలలు ఈ సినిమా చేసేసి నేను వెళ్ళిపోతాను. అన్ఫార్చునేట్ అనుకోవచ్చు, ఫార్చునేట్ అనుకోవచ్చు, ఆ సినిమా 365 రోజులు సిల్వర్ జూబ్లీ ఆడింది. అయ్యేటప్పటికి ఒబ్బో శ్రీధర్ గారు ఇంట్రడ్యూస్ చేసిన అమ్మాయి ఇంత సక్సెస్ అయ్యింది, మనం ఆ అమ్మాయిని ఇంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, మనం అమ్మాయి మీద కథ రాస్తే బాగుంటుంది అని చెప్పి శివాజీ గణేశన్ గారు కూతురు, రామారావు గారి చెల్లెలు, నాగేశ్వరరావు గారి చెల్లెలు, కృష్ణ గారి చెల్లెలు, తమిళంలోని చాలామంది హీరోస్కి డాటర్ మీదే సబ్జెక్ట్ ఉంటుంది అన్నమాట. అలా చేసి అన్ని సినిమాలు సక్సెస్ అవ్వడం, అలాగే ఇంకా
ఊపిరి ఆడకుండా ఎక్కడ ఒక నిమిషం ఖాళీ లేకుండా 152 సినిమాలు కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళంలో కథానాయికగా నటించడం జరిగింది. ఒక 16-17 నేను చెప్పాను కదా, చెల్లెలు క్యారెక్టరు, మేబీ సెకండరీ క్యారెక్టరు, ఇలాంటివి కొన్ని చేశాను. దగ్గర మీరు చేసిన సినిమాలు 300 అంటే రీ ఎంట్రీలో మళ్ళీ 4 భాషల్లో నేను ఆల్మోస్ట్, ఇది ఒక 152 అంటే అందులో ఒక 200 పైన. మీరు నమ్మరు, ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు, ఒక లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టు, అంటే బ్రహ్మానందం గారు, సునీలో, లేకపోతే రావు గోపాలరావు గారు, అల్లు రామలింగయ్య గారు, వీళ్ళందరూ షిఫ్ట్ చేశారు. మార్నింగ్ 7 to 10 ఒకరికి, 10 నుంచి 1 ఒకరికి, 1 నుంచి 5 వరకు ఒకరికి, 6 నుంచి 10 వరకు ఒకరికి. ఒక లేడీస్లో నాకు తెలిసి ఏకైక ఆర్టిస్ట్ని రోజుకి 3 షిఫ్ట్లు చేశారు. ఈ మార్నింగ్ మీకు హాఫ్ డే, ఆఫ్టర్నూన్ వీళ్ళకి హాఫ్ డే, ఈవినింగ్ ఒక హాఫ్ డే. నా కోసం తమిళ సినిమాలు పొల్లాచ్చిలో షూటింగ్ పెట్టుకొని పొల్లాచ్చిలో 3 షిఫ్ట్లు చేశానంటే మీరు ఆలోచించండి, 3 మూవీస్. సో ఏమో అంత మా అమ్మగారి ఆశీర్వాదమే అనుకుంటాను నేను. యాక్చువల్లీ మీరు యాక్ట్ చేసిన సాంగ్ మా కలకాలం ఇలా సాగని నీలో నన్నే చూడని, ఎంత అద్భుతమైన పాట. ఆ తర్వాత చుట్టలు వస్తున్న జాగ్రత్తలు, అమ్మి ఓలమ్మి నా బొమ్మడాయి పులుస, నా శ్రీకాకుళం అది చాలా చాలా మంచి సాంగ్. ఇంకోటి ఏంటంటే ఎంటైర్ మూవీలో మంచి పెప్పు, మంచి మూమెంట్స్, మాస్ అనమాట. అంత ఆ శ్రీదేవి ఆ టైంలో శ్రీదేవి బాలయ్య గారితో గొడవ పెట్టుకుంది. మీరు కవితకి ఎందుకు ఆ క్యారెక్టర్ ఇచ్చారు, నాకెందుకు ఈ క్యారెక్టర్ ఇచ్చారు, నేను ఆ క్యారెక్టర్ చేసేదాన్ని కదా, ఆ క్యారెక్టరే బాగుంది అని హిందీలో పద్మాలయ వాళ్ళు, జితేంద్ర గారు, జయప్రద జయసుద్, అంటే యాక్చువల్గా జయప్రదకి నా క్యారెక్టర్, శ్రీదేవి క్యారెక్టర్ శ్రీదేవి చేసేటట్టు మాట్లాడితే, ససేమరా నేను చేయను, తెలుగులోనే తప్పైపోయింది, నేను ఆ సినిమా చేసి ఆ క్యారెక్టర్ చేసి, నేను ఇప్పుడు కవిత క్యారెక్టర్ నాకు ఇస్తే చేస్తాను, లేకపోతే లేదని హిందీలో తను నా క్యారెక్టర్ చేస్తుంది. తమిళంలో పోకిరి రాజా అని చెప్పి రాధిక నా క్యారెక్టర్ చేసింది. ఓకే, ఆ పాట ఇది ఎంత బాగుంటుంది. ఇప్పుడు జలాది గారి గురించి మాట్లాడేంత గొప్పదాన్ని నేను కాదు. ఎందుకు అనంటే వాళ్ళందరూ మహానుభావులు. ఆత్రేయ గారు కానీ, ఆరుద్ర గారు కానీ, నారాయణ రెడ్డి గారు కానీ, నాన్నగారు కానీ, వాళ్ళంతా వేటూరు గారు కానీ, వాళ్ళంతా అసలు మహానుభావులని నేను అంటాను. వాళ్ళని మనుషులుగా నేను ఎప్పుడు ట్రీట్ చేయలేదు. సో ఈ ప్రాసెస్లోని ఇప్పుడు నాన్నగారి గురించి, జాలాది గారి గురించి మాట్లాడాలి అంటే, చుట్టాలు ఉన్నారు జాగ్రత్త విజయ గార్డెన్స్లోని మాకు ఓపెనింగ్ అయ్యేటప్పుడు. అప్పుడంతా ఇప్పట్లో ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఆ టైంలో ఎలా ఉండేది అని అంటే రికార్డింగే పూజ ఉండేది. ఆ రోజు గెస్ట్లు పిలుస్తారు, చాలా థియేటర్ అంతా డెకరేషన్ ఉంటుంది, హోర్డింగ్స్ దగ్గర నుంచి అన్నీ ఉంటాయి. వెళ్ళిన తర్వాత పెద్ద పూజ ఉంటుంది, ఆ పూజ తర్వాత రికార్డింగ్ ఉంటుంది అన్నమాట. అదే సినిమాకి నాంది అన్నమాట. ఆ టైంలో అమ్మన్నారు కడదండం పెట్టుకో అని అన్నారు. అని అంటే దండం పెట్టుకున్నాను. అప్పుడు జాలాది గారు అన్నారు, నల్ల పిల్లలందరూ పెద్ద హీరోయిన్లు అవుతారు అన్నారు. అంటే నేను అన్నాను, మా అమ్మగారు అన్నారు, అదేంటి అలా అన్నా, నల్ల పిల్లలు హీరోయిన్లు ఎందుకు అవుతారు, సినిమాలో అందరూ ఎర్రగా బుర్రగా ఉంటారు అంటే, అమ్మ సినిమాలో చూసేది ఎర్రగా బుర్రగా, బయట అలా ఉండరు. ఒక సావిత్రి గారిని తీసుకోండి, ఒక వాణిశ్రీ గారిని తీసుకోండి, నల్ల బంగారాలు, మేలిమి బంగారాలు, ఆణిముత్యాలు,
అలాగా నేను ఇప్పుడు ఒక చిన్న వాణిశ్రీని చూస్తున్నాను. మీ అమ్మాయి మీరు చూడండి, పెద్ద సినిమాల్లో వాణిశ్రీ చేస్తే చిన్న సినిమాల్లో చిన్న వాణిశ్రీ ఉంటుంది. మీ అమ్మాయి వాళ్ళంతా మంచి నటి అవుతుంది. సినిమాకి ఆ గోధుమ రంగు ఉన్న వాళ్ళే అందం ఎక్కువ కనిపిస్తారు అని మా మదర్తో ఆయన ఏదో కొంచెం చిన్న మాటలు. సో అలాగా నాన్నగారు నన్ను అలా ఆశీర్వదించడం, నా సినిమాలు ఎన్నో మోహన్ బాబు గారితో నేను యాక్ట్ చేసిన సినిమాలు కానీ, కృష్ణ గారితో చేసిన సినిమాలు కానీ, చంద్రమోహన్ గారితో చేసిన సినిమాలు కానీ, ఆయన అంటే లిస్ట్ తీస్తే చాలా ఉంటుంది. సో అన్ని సినిమాలు ఆయన మాకు రాయడం జరిగింది. అదే కాకుండా ఆయన పాటలు చరిత్రలో నిలిచిపోయాయి. జన్మభూమిని, పుణ్యభూమి నా దేశం అనేది కానీ, చిరంజీవి గారి ప్రాణం ఖరీదు కానీ మీరు తీసుకుంటే, అలాగే కోటిగాడు కానీ, అంటే ఇవన్నీ నిన్న కూడా మీరు కార్లో నాన్నగారికి ఒక పాట పెట్టారు. అది నాకు ఆ మీనింగ్ నాకు చాలా నచ్చింది అనమాట. ఇది గాలి గాలి అసలు చాలా చాలా బాగుంది. అంటే నేను అనేది అది అందరికీ రాదు. వాళ్ళంతా నాకు తెలిసి రైటర్స్ అంతా అది ఒక డిఫరెంట్ జన్మ అని నేను అంటాను. దే ఆర్ నాట్ నార్మల్స్. వాళ్ళు మహనీయులు అని మిమ్మల్ని అనలేము, నన్ను అనలేరు, ఇంకో అందరిని అనలేము. ఒక సూర్యుడు ఎలా ఉంటాడు, ఒక చంద్రుడు ఎలా ఉంటాడు, నక్షత్రాలు ఎన్నైనా ఉంటాయి. అలాగా వీళ్ళు మహనీయులు. అలాంటి ఒక గొప్ప వ్యక్తి నా పాటలు రాయడం, నాకు అలాగే మ్యూజిక్ కేవి మహాదేవన్ గారు కానీ, చక్రవర్తి గారు, ఎంఎస్ విశ్వనాథన్ గారు, ఇళయరాజా గారు నా మూవీస్కి, వాళ్ళందరూ కూడా నేను హీరోయిన్గా ఉన్నప్పుడు నాకు నా మూవీస్కి మ్యూజిక్ డైరెక్టర్స్గా ఉన్నారు. అది నేను చాలా అదృష్టంగా భావిస్తాను. సుశీల్ గారి దగ్గర నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు కానీ, ఎస్ జానకి గారు, వాణి జయరామ్ గారు, వీళ్ళందరూ కూడా నా పాటలు పాడడము నా అదృష్టం అనుకుంటాను. నేను ఏంటంటే నాన్నగారు లెగసీ, జాలాది గారి లెగసీ ఈరోజు ఇంకా మన ఇండస్ట్రీలో కానీ ఒక సొసైటీలో కానీ బ్రతికి ఉంది అని అంటే ఆ ఘనత మాత్రం విజయ్ గారు మీకే దక్కుతుంది. ఎందుకని మీరు అడగచ్చు. దాన్ని కూడా నేను ఇంతవరకు మీ దగ్గర ఎవరైనా మాట్లాడారో లేదో నాకు తెలీదు, బట్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఘంటసాల గారికి మించిన ఒక సింగరు ప్రపంచంలో లేరు, మనందరికీ తెలుసు. ఓకే, ఆయన లెగసీని ప్రపంచానికి ఇంకా తీసుకువెళ్ళాలి. ప్రపంచంలో దానికి ఆయన గొంతుకి ఆయనకి ఇంకా ఆ ప్రాణాన్ని అలాగే మెయింటైన్ చెయ్యాలి అని ఎవరైనా చేశారా? చేయలేదు, చేయలేదు, చేయలేదు. అంతా అలాగా ఇండస్ట్రీ కానివ్వండి, సొసైటీ కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి, ఎవరినైనా తీసుకోండి. ఓకే, అఫ్ కోర్స్ బాలసుబ్రహ్మణ్యం గారు పాడతా తీగ అన్నప్పుడంతా కూడా ఘంటసాల గారి గురించి చాలాసార్లు మాట్లాడారు. బట్ దాన్ని అలాగే లైవ్లో పెట్టాలి అనడానికి ఎవరు లేరు ఈరోజు. అలాగే మీరు చూసుకుంటే ఆరుద్ర గారు కానీ, వీటూరు గారు కానీ, నారాయణ రెడ్డి గారు కానీ, ఈరోజు వాళ్ళు ఎవరైనా లైవ్లో ఉన్నారా? మీకు మనసుకి తట్టకపోవచ్చు, బట్ ఇది నేను చెప్పదలుచుకున్నాను. వీటూరు గారు, ఆరుద్ర గారు, అలాగే సి నారాయణ రెడ్డి గారు, నా ప్రెసిడెంట్ పేరమ్మ సి నారాయణ రెడ్డి గారు, అన్ని పాటలు ఆయనవి అద్భుతంగా ఉంటాయి. ప్రెసిడెంట్ పేరమ్మ ఎప్పుడు వేదిక మీద మేము ఉన్నామంటే నా పాటలన్నీ ఆయన పాడతారు. పేరమ్మా నేను పాటలు రాశాను, కవిత రా అని అంత ఇది అంటారు. ఈ రోజు నారాయణ రెడ్డి గారు కానీ, ఆరుద్ర గారు, వీటూరు గారు ఎవరైనా వాళ్ళ గురించి ఒక మాట మాట్లాడడం, ఒక ఇంటర్వ్యూ చేయడం ఎక్కడైనా ఉందా? ఈ రోజు
అంటే మీకోసం మనస్థుతి కోసం నేను చెప్పడం లేదు. ఈ రోజు జాలాద్రి గారు భౌతికంగా లేకపోయినా ప్రతి వాళ్ళ నోట్లో ఇవాళ నానుతున్నారు అని అంటే అది కేవలం మీ వల్లే. అది బాధ్యతగా నేను అనుకున్నాను. లేదు, నేను చాలా సీరియస్గా చెప్తున్నాను. నేను ఆయన అది అందరికీ రాదు. మరి ఇంకోటి, ఆయన సాహిత్యాన్ని మీరు ఇంకా ఒక్క అడుగు ముందుకు తీసుకెళ్ళి నేషనల్ అవార్డు పెట్టి మీరు అశోక్ తేజ గారు లాంటి వాళ్ళని గోరంటి వీళ్ళు చంద్రబోస్ గారిని మాట చెప్తున్నాను, ఆ రైటర్ని ఎవరైతే ఆ సాహిత్యానికి లో ఉన్నారో అటువంటి గొప్ప వాళ్ళని మీరు పిలిచి ఆయన అవార్డు మీరు ఇవ్వడం అనేది అది మామూలు విషయం కాదు విజయ్ గారు. నేను ఇక్కడి నుంచి చెప్తున్నాను, నేను అది మామూలు విషయం కాదు. నేను అనేది ఓకే మా నాన్న గొప్పోడు, అవునండి, నేను జలాది గారి అమ్మాయిని, అంతే కదా. మీరు అది కాదు, కష్టమో నష్టమో ఇబ్బందులు ఉంటాయి. నాకు తెలుసు, ఒక మహిళలకి ఇలాంటివన్నీ చెయ్యాలంటే ఎవరి సపోర్టు రాదు మనకి. అవునండి, ఒంటరి పోరాటం అయిపోతుంది. అయినా కూడా ఓకే, నువ్వు నన్ను తిట్టుకుంటున్నావా, పర్వాలేదు, మా నాన్నకి ఇది చెయ్యి, ఓ నువ్వు తిట్టుకుంటున్నావా, పర్వాలేదు, మా నాన్నది ఇది కావాలి అని అన్నీ పక్కన పెట్టి ఆ తండ్రి కోసం మీరు పడుతున్న తపన చాలా చాలా ఇది. దానికి తప్పకుండా మీ నాన్నగారు మీ అమ్మగారు మీకు ఇంకా ఇంకా ఎంతో స్ట్రెంగ్త్నిచ్చి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చి మీకు వాళ్ళ చేతుల మీదుగానే మీకు ఒక పక్క బలాన్ని కూడా ఇచ్చి మీరు ఇంకా సక్సెస్ఫుల్గా నాన్నగారి లెగసీ ముందుకు తీసుకెళ్తారని నేను డెఫినెట్గా నేను ఆశిస్తున్నాను. ఆ నమ్మకం కూడా నాకుంది. థ్యాంక్ యూ కవిత గారు. యాక్చువల్లీ అలాగే నాన్నగారిని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన పిసి రెడ్డి గారు పల్లెసీమ సినిమా ద్వారా నన్ను సినిమా ఇండస్ట్రీకి ఆయనే పరిచయం చేశారు. హాస్టల్ డే సినిమాలో పాటలు రాస్తూ బుక్స్ రాస్తూ ఆయన మీద 1800 పాటల మీద పిహెచ్డి చేశాను. ఆయన రాసిన పుస్తకాల మీద ఫిల్ చేశాను. అంటే అది చెప్పుకోవాలని గొప్పలు చెప్పట్లేదు. మన సినీ సాహితీ చరిత్రలో తండ్రి మీద పాటల మీద పిహెచ్డి చేసిన అమ్మాయిగా నాకు ఒక ఇది ఎన్టీ రామారావు గారి శకపురుషుడు అవార్డు కూడా ఇవ్వటం జరిగింది రీసెంట్ చంద్రబాబు నాయుడు. నా ఫీల్ ఏంటంటే నాన్నగారిది యూట్యూబ్ ఛానల్ జాలాది విజయ యూట్యూబ్ ఛానల్ అని పెట్టానమ్మా, రీసెంట్ అది. ఎందుకంటే నేను ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వెళ్ళిపోతానో నాకు తెలియదు, కానీ నాన్న సాహిత్యము ప్రపంచానికి తెలియచేయాలన్న ఒక ఆలోచనతో యూట్యూబ్ ఛానల్ అనేది నేను చేయటం జరిగింది. అలా ఆయన పాటల విశ్లేషణ ఈయన అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక రైటర్, అలా సినీ సాహిత్యం మొత్తం కూడా రైటర్స్ కోసమే ఇంతవరకు ఎవరు యూట్యూబ్ అలా పెట్టలేదు. మొట్టమొదటిసారిగా నేను చేయాలన్న ఆలోచన నిజంగా అది నా తల్లిదండ్రులు బ్లెస్సింగ్ కావచ్చు, మీలాంటి వాళ్ళు బ్లెస్సింగ్. అయ్యో లేదు, మీరు ఇది ఏంటంటే నేను ఆల్రెడీ మీరు మనం చేసిన ఇంటర్వ్యూ మీకు టైం ఉన్నప్పుడు మీరు ప్రశాంతంగా మీరు మీ బాబు మీ సన్స్ ఇద్దరు కలిసి ముగ్గురు కలిసి ఒకసారి చూడండి. నేను చెప్పింది దాంట్లో నిజం ఉందా లేదా. ఇంతవరకు ఒక రైటర్స్ కానీ ఒక ఘంటసాల గారి గురించి కానీ ఆ లెగసీని ఎవరైనా ఇంకా మెయింటైన్ చేస్తున్నారా? ఘంటసాల గారు అని ఇలా చెప్తానండి. ఘంటసాల గారు అంటే నాకు ఎంతో అభిమానం. ఆయన పాడిన పుష్ప విలాపం, నేను ఒక పూల మొక్కక్కడ నిలిచి చివాలున తల వంచి గోరాడునంతలో విరులన్నయ్యు జాలి కొలుపుచు బావురమన్నది నా మానస మందిరం అనేదో తడుక్కున మెరిసినదే పుష్ప విలాప గీతం. ఆయన రాయటం ఒక ఎత్తు అయితే పాట పాడటం మరొక ఎత్తు. అస్సలు ఆ భగవద్గీత ఆయన పాడుతూ ఉంటే, ఆ వెంకటేశ్వర స్వామిని మేల్కొల్పే పాట పాడుతూ ఉంటే అస్సలు ఆయన తప్ప మహానుభావుడు. నాకు ఘంటసాల అనగానే ఘంటసాల గారు ప్రాణం. ఆయన పాటలు వింటూ ఉంటే అలా పడుకున్న వాళ్ళు కూడా అలా ప్రాణం లేదు. ఒక వేటూరు గారి సాహిత్యం అన్న రాలిపోయే పువ్వా నీకు రాగాలు ఎందుకు, అస్సలు ఎన్టీ రామారావు గారు అత్తబడుగు వాగులో అంత గొప్ప సాహిత్యాలమ్మ వాళ్ళవి. సి నారాయణ రెడ్డి గారు కావచ్చు, ఇంత మంచి సాహిత్యం. అలాంటి మన ఇండస్ట్రీ కూడా
రైటర్స్ ని కోసం ఇంకా కొంచెం ఫోకస్ చేసి చెప్తే బాగుంటుంది బాగుంటుంది అన్న బాగుంటుంది. ఆలోచన నాకు అదే ఉంది. ఇప్పుడు నేను అందుకే మీతో నేను మాట్లాడిన తర్వాత అదే అనిపిస్తుంది. స్టేట్ గవర్నమెంట్స్ రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడి మనము ఇవాళ అవార్డు ఇప్పుడు మన గద్దరు అవార్డ్స్ ఇస్తున్నారు, దాంట్లో జాలాది గారి అవార్డుని మనం ఒకటి అనౌన్స్ చేయమని చెప్పి అది ఒక బెస్ట్ రైటర్స్ కి ఇవ్వమని మనం మాట్లాడొచ్చు. మనం వెళ్దాం కవిత గారు మాట్లాడొచ్చు తప్పకుండా. ఇటు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కానీ, సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు మనం వెళ్ళి మనం ఈ వాళ్ళ అవార్డు ఇచ్చేటప్పుడు జాలాది అవార్డు ఓన్లీ ఫర్ ద రైటర్స్. నేను ఒంటరి దాన్నమ్మా, ఒక్కదాని అంటే నా కుటుంబ సభ్యులు మేము మాత్రమే. మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉండే కంపల్సరీ నేను తప్పకుండా అండి. ఐఎమ్ విత్ యూ విజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే రైటర్స్ అనగానే రవికాంచిన చోట కవిగాంచిన, ఒక రైటర్ రాకపోతే ఆ క్యారెక్టర్ ఆ పాత్ర ఎలా ఉంటుంది, దాన్ని ఏ విధంగా తీసుకువెళ్ళాలనేదే రైటర్ మొత్తం కూడా. కృష్ణుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు, కళాకారులు చిత్రం గీస్తేనే కృష్ణుడు, ఒక కథ రాస్తేనే దాన్ని ప్రదర్శన. అలాంటి రైటర్స్ ని నిజంగానే ఈ రోజు చాలా వరకు అది ఇదైందన్న ఆలోచన అది చెయ్యొచ్చు. అయితే మా నాన్నగారిని నేను అడిగినప్పుడు నాన్ననేవారు, వాళ్ళు మనకేం చేశారని కాదు, నువ్వేం చేసావు వాళ్ళకి అనేది ఆలోచించు అనేవారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నాన్నగారి స్టాచ్యూ ఇప్పుడే మీరు నాన్నగారు అది చూపించారు. స్టాచ్యూ పెట్టడం కానీ, నాన్నగారిని అవార్డ్స్ ఇవ్వటం కానీ, అంటే నేను 10 మందికి ఇచ్చేస్తూ, మా బ్రదర్ కావచ్చు, నేను కావచ్చు, అక్కలు, మేమంతా, అన్నయ్య శ్రీనివాస్, మేమంతా కలిసి మా కుటుంబ సభ్యులు నాన్న కోసం చేస్తూ నేను దీంట్లో ఇప్పుడు మిమ్మల్ని అడుగుతుంది, మీకు బాగా నచ్చిన ఒక సినిమా కోసం మీరు చెప్పండి. మీరు యాక్ట్ చేసిన మంచి సినిమా ఒక అంటే 2 minutes. నాకేంటంటే చాలా నా సినిమాలు దేవుడి దయ వల్ల ఆల్మోస్ట్ 90% ద బెస్ట్ మూవీస్. దాంట్లో నేను చెప్పాలంటే నాకు ఇష్టమైన సినిమాలు ప్రెసిడెంట్, నా ఫస్ట్ మూవీ ఓ మంజు, అది అల్టిమేట్ అనమాట. ఇట్ ఈస్ లైక్ ఎ డైమండ్ నాకు. నేను ఫస్ట్ మూవీలోనే ఈస్ మన్ కలర్ మూవీ చేయడం జరిగింది. సో మై ఓ మంజు ఆల్ టైమ్ ద బెస్ట్ మూవీ, నాకు ఫేవరెట్ మూవీ నాకు. దాని తర్వాత చెప్పాలి అంటే ప్రెసిడెంట్ పేరమ్మ, చుట్టాలున్నారు జాగ్రత్త, బొమ్మరిల్లు, అలాగే రీఎంట్రీలు తీసుకున్నారంటే నిన్నే పెళ్ళాడతా, పెద్దరికం. ఇవి మై బెస్ట్ మూవీస్, నా ఫేవరెట్ మూవీస్. చాలా మంచి సినిమాలు. పెద్దరికంలో మీరు చేసిన క్యారెక్టర్, తర్వాత నిన్నే పెళ్ళాడతా, నాగార్జున గారి మూవీ చేసిన క్యారెక్టర్ చాలా బాగుంటుంది అది కూడా. తర్వాత జాలాది గారి పాటల్లో మీకు బాగా నచ్చిన ఒక పాట? నా మూవీలో అంటే నాకు అమ్మి ఓల అమ్మి, దట్ ఈస్ ఆల్ టైమ్ ఫేవరెట్ నాకు. ఫైనల్ మా సబ్స్క్రైబర్స్ కి, మా ప్రేక్షకులకి, అందరూ కూడా ఇటువంటి మంచి ప్రోగ్రామ్, అంటే సాహిత్యాన్ని కోసమే ఒక ఛానల్ రావడం అనేది మాటలు కాదు. ఎన్నో కమర్షియల్ యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి. ఓకే, అవి కూడా పిల్లలు ఈ మధ్య కాలంలో ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నారు, కానీ ఇటువంటి ఒక సాహిత్యం మీద ఒక జాలాది గారి లాంటి ఒక గొప్ప రైటర్ గురించి, రచయిత గురించి మనం అందరము మాట్లాడుకోవడం అనేది ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. మేబీ ఈరోజు నేను కొన్ని విషయాలు చెప్పుంటాను, ఇంకొక ఇంటర్వ్యూలో వాళ్ళు కొన్ని విషయాలు చెప్తారు. సో కొన్నిసార్లు మనం కూడా చరిత్రను తెలుసుకోవడంలో తప్పులేదు, చరిత్ర తెలుసుకోవడంలోనే నేను ఆనందంగా ఫీల్ అవుతాను. కాబట్టి మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మీరందరూ కూడా విజయ గారికి సపోర్టివ్గా ఉండండి. ఈరోజు తను ఈ ఇంటర్వ్యూ తీస్తున్నందుకు కూడా ఆవిడకి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే విజయ్ గారు నేను 15 సంవత్సరాల నుంచి ఒక మంచి స్నేహితులం. ఆవిడ ఇటువంటి ఒక ఇన్నోవేటివ్గా రావడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. 394 సినిమాలు చేసి, ఎన్నో సీరియల్స్ యాక్ట్ చేసి, అనునిత్యం కూడా తెలుగు ప్రజలకి, ప్రేక్షకులకి అతి దగ్గరగా ఉంటూ, తెలుగు కళామ తల్లి మెడలో
హారంగా చేసి తన సినిమాలని పూలమాలగా చేసి ఆ కళామ తల్లి మెళ్ళో హారంగా వేసిన కవిత గారు నిజంగా ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం, నాకు ఇంటర్వ్యూలు చేయటం రాదు, ఇదే ఫస్ట్ టైం. జాలాది సాహిత్యాన్నే కాకుండా తెలుగు సినీ పాటల్ని మరో తరానికి అందించాలన్న ఆలోచనతో ఆశతో చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ గౌతమ్మ. జై కళామ తల్లి.